హలో గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో పోకో అయితే జాన్ 9వ తారీఖున పోకో X7 అండ్ X7 Pro X7 సిరీస్ అయితే రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేశారు. సో మెయిన్గా మనం ఈ వీడియోలో X7 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే అది మనకి తక్కువ ప్రైస్లో గేమింగ్ ఫోన్, అది మనకి ఒక 30,000 లోపు మంచి గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది అది. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నాకు ఎలా అనిపించింది, ఎలా ఉంది, ఏ ఆస్పెక్ట్స్లో బాగుందనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ అయితే వేసేసి మీరు ఆల్రెడీ ఈ ఫోన్ కొనుక్కుందాం అని చూస్తున్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో మనం ఇప్పుడు దాని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద ఒకసారి చూసేద్దాం. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz డిస్ప్లే. అండ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. 6550 mAh బ్యాటరీ అండ్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. సో మెయిన్గా ఈ ఫోన్లో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది 3.25 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 3.25 GHz సింగిల్ కోర్ ఉంటుంది, 3 GHz 3 కోర్స్ అయితే ఉంటాయి, 2.1 GHz 4 కోర్స్ ఉంటాయి, టోటల్ 8 కోర్స్. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అండ్ ఇది 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. సో ఇది మీకు గేమింగ్కి కానీ లేదంటే నార్మల్ యూసేజ్కి కానీ మొత్తానికి ఓవరాల్గా ఒక మంచి ఫోన్ ఇది. ప్రాసెసర్ పరంగా అయితే ఒక మంచి ఫోన్ 8400లో ఆ బడ్జెట్లో ఒక మంచి ఫోన్. అండ్ ఇది మనకి 2 RAM వేరియంట్స్లో వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్, 2 RAM వేరియంట్లు అయితే వస్తుంది. అండ్ ఈ ర్యామ్ వచ్చేసి మనకి LPDDR5X ర్యామ్ ఫాస్ట్ ర్యామ్తో వస్తుంది. అండ్ ఈ ప్రైస్లో ఆ ప్రాసెసర్ తోటి ఈ ఒక్క ఫోనే ఉంటుంది అనమాట, 8400 ప్రాసెసర్తో. అండ్ ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో మాత్రమే ప్రస్తుతానికి అయితే రన్ అవుతుంది, 60 FPS రన్ అవుతుంది. సో మీకు ఇది మీకు 120 FPS, 90 FPS అండ్ 120 FPS కూడా క్యాపబుల్ ఉంది ఈ ప్రాసెసర్. కాకపోతే అప్డేట్స్లో అయితే తీసుకొస్తారు అండ్ ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయాలి. అండ్ అలాగే వైల్డ్ బూస్ట్ 3.0 ఉంది, ఆన్ చేసుకుని సెట్టింగ్స్ కస్టమైజ్ చేసుకున్నట్టయితే మీకు బ్రైట్నెస్ కానీ లేదంటే స్మూత్నెస్ కానీ మీకు FPS డ్రాప్ అవ్వకుండా అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా అయితే అప్డేట్స్లో అయితే ఇంకా ఇంక్రీజ్ అయితే చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. గేమింగ్ పరంగా ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయాలి. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే పరంగా మంచి డిస్ప్లే ఇది. సో ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది అండ్ డాల్బీ విజన్ ఉంటుంది, L1 సపోర్ట్ ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. సపోర్టెడ్ కంటెంట్ మీరు HDR10+ కంటెంట్ ఉంటే మీరు అయితే చూడొచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది ఈ ఫోన్ మనకి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే సో ఇది మనకి 8.31 mm థిన్ అయితే ఉంటుంది. ప్రీవియస్ వెర్షన్ మీరు పోకో X6 Proతో కంపేర్ చేసుకుంటే మీకు ఫోన్ అయితే ఇంకొంచెం థిక్ అయితే అయింది. అండ్ అలాగే మీకు ప్రీవియస్ వెర్షన్లో 8300 మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఉండేది. సో దీని అయితే ప్రాసెసర్ అయితే చేంజ్ అయింది రెండిట్లో మనకి. అండ్ అలాగే 195 grams ఉంటుంది మొబైల్ అయితే. సో ప్రీవియస్ వెర్షన్ మనకి 186 grams అయితే ఉండేది. అండ్ ఇది మనకి సైడ్స్ ప్లాస్టిక్తో వస్తుంది అండ్ బ్యాక్ కూడా ప్లాస్టిక్తో వస్తుంది. సో ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి, 3 వేరియంట్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 3 వేరియంట్స్లో వస్తుంది, ఎకో లెదర్ అండ్ ప్లాస్టిక్ 2 వేరియంట్స్లో వస్తుంది. ఇది మనకి పోకో ఎల్లో కలర్ వచ్చేసి ఎకో లెదర్ అండ్ ప్లాస్టిక్ మిక్స్డ్ వస్తుంది. అండ్ అలాగే మిగతా 2 వేరియంట్స్ మనకి గ్రీన్ అండ్ బ్లాక్, ఈ 2 వేరియంట్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తున్నాయి. IP రేటింగ్ ప్రీవియస్ X6 Proకి X7 Proకి X6 Proలో మనకి IP54 రేటింగ్ ఇచ్చారు, స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అది అండ్ కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే IP68, 69 అండ్ 66 3 IP రేటింగ్స్ కూడా ఇంక్రీజ్ చేశారంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీరు వాటర్ డ్యామేజ్ ఉండి మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినట్టయితే మీకు వారంటీ అయితే వర్తించదు. ఇది మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ వాటర్ రెసిస్టెన్స్. ఈ IP66 ఏంటంటే మనకి కంప్లీట్ స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది అండ్ కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68 వచ్చేసి కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది మీకు 1.5 meters డెప్త్ వరకు 30 minutes వరకు వాటర్లో అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. సో ఇది సీ వాటర్, సాల్ట్ వాటర్ అలాంటి వాటర్లో అయితే పెట్టద్దు, ఎందుకంటే ఫోన్ అయితే పాడైపోద్ది. సాల్ట్ వాటర్లో పెట్టద్దు, నార్మల్ వాటర్లో అయితే మీకు ఓకే. బకెట్, ట్యాప్ వాటర్ లేదంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ అలాంటివి అయితే కాస్త పర్లేదు, కానీ
సీ వాటర్ అంటే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఫోన్ అయితే డ్యామేజ్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో సీ వాటర్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే IP69 ఇది మీకు జెట్ స్ప్రేస్ అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. అంటే ఇప్పుడు మనం బైక్స్, కార్స్ క్లీనింగ్ ఇస్తాం కదా, అప్పుడు జెట్ స్ప్రేతో మనకు కడుగుతారు కదా, అలాంటి జెట్ స్ప్రేస్ కూడా ఇదైతే సర్వైవ్ అయితే అవ్వగలదు. IP69 రేటింగ్ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ కెమెరా వచ్చేసి ప్రీవియస్ జనరేషన్లో 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇచ్చారు. ఇది ఓమ్ని విజన్ సెన్సార్తో వచ్చింది. సో ఈసారి మనకి సోనీ LYT 600 సెన్సార్తో వస్తున్నది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. సో 2 కెమెరాసే, మ్యాక్రో కెమెరా ఇవ్వలేదు, మంచి పని చేశారు. మెయిన్ కెమెరా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు, పెద్దగా అవుట్మేజ్ అయితే లేదు. సో మీరైతే కొనుక్కోవాలి అని చూసినట్టయితే కెమెరా మీ ప్రిఫరెన్స్ ఉన్నట్టయితే మాత్రం కాస్త వెయిట్ చేయండి. ఏదైనా అప్డేట్ ఇచ్చి అప్డేట్లో మనకి అది కాస్త ఆప్టిమైజ్ చేసి కెమెరాని ఇంకొద్దిగా బాగా ఆప్టిమైజ్ చేస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎలాగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మీకు ఇంకా ఒక 6 months 1 year వెయిట్ చేస్తే అప్పుడు ఇంకా మీకు 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ కాబట్టి ఒక ఆండ్రాయిడ్ 16 ఇచ్చేసినా సరే ఇంకా 17, 18 అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి కాస్త పర్లేదు. కాస్త మొబైల్ కూడా 60 FPS ప్రెజెంట్ రన్ అవుతుంది కాబట్టి గేమింగ్ పరంగా కూడా 90 FPS and 120 FPS కూడా యాడ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు తీసుకున్నా సరే మీకు కొద్దిగా తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ కొద్దిగా మంచి కాస్ట్ తీసుకున్నట్టయితే ఉంటుంది. సో మీకు పోర్ట్రేట్ మోడ్లో అయితే బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. నార్మల్ ఫొటోస్ తీసుకున్నప్పుడు అయితే అంత బాగాలేవు ఫొటోస్ అయితే. దీనికంటే మీకు మెయిన్ రేర్ కెమెరా యూస్ చేసి X7లో మీకు మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ అందులో అంత బాగాలేదు. సో పోర్ట్రేట్ ఇందులో బాగుంది, మెయిన్ కెమెరా ఫొటోస్ అంత బాగాలేవు. సో రెండు ఆపోజిట్ ఉన్నాయి. సో ఆప్టిమైజేషన్ చేయాలి, దానికి చేయాలి, దీనికి ఆప్టిమైజ్ చేయాలి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అది. సో దాని నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కాబట్టి మీరు లైటింగ్ ఉన్నప్పుడు నార్మల్ కండిషన్స్లోని ఓకే, లో లైట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇమేజ్లో నాయిస్ అయితే ఉంటుంది. సో దాని గురించి పెద్దగా మనం చెప్పుకునే అవసరం అయితే లేదు. సో బ్యాక్ సైడ్ మనకి LED ఫ్లాష్ కూడా ఉంటుంది. అండ్ డిఫరెంట్ కెమెరా మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు పోకో, షామీలో చూస్తున్న కెమెరా మోడ్స్ సేమ్ ఇందులో కూడా ఉంటాయి. అండ్ వీడియో రికార్డింగ్ పరంగా వస్తే 4K 60 FPSలో మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టేబిలైజేషన్ అయితే మీకు 1080pలో మీకు OIS ప్లస్ EIS 2 అయితే వరకు అయితే. సో మీకు షేక్ చేసినా సరే స్టేబుల్గా ఉంటుంది ఫోన్. మీకు నడుస్తున్నప్పుడు లేదంటే ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మీరు 1080 30 FPSలో వీడియో మీరు తీసుకున్నట్టయితే మీకు అక్కడ స్టేబుల్ వీడియో అయితే తీసుకోవచ్చు. OIS ప్లస్ EIS అయితే అప్లై అయితే అవుతాయి అక్కడ. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ పోకో X6 ప్రోలో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. సో ఇందులో 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే చేశారు. సో దీనికి కూడా ఆప్టిమైజేషన్ అయితే చెయ్యాలి ఇంకా. సో దానికంటే కొంచెం లిటిల్ బిట్ బెటర్ వస్తున్నాయి ఫొటోస్ అయితే, కానీ ఆప్టిమైజేషన్ అయితే ఇంకా చేయాలి, సరిపోదు ఆప్టిమైజేషన్ అయితే. సో ఇది యూస్ చేసి మీరు ఫుల్ HD 30 FPS అండ్ 1080p 30 FPSలో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో బ్యాటరీ పరంగా సూపర్ ఇది. మీకు షామీ డివైజెస్ అంటే పోకో, షామీ, రెడ్మీ ఈ 3 కూడా మీకు సౌండ్ పరంగా అండ్ డిస్ప్లే పరంగా తోపు ఉంటాయి. ఈ 2 ఆస్పెక్ట్స్లో ఈ మొబైల్స్ని కొట్టే మొబైల్స్ అయితే రావు అంత ఈజీగా. సో డిస్ప్లే అండ్ ఆడియో పరంగా ఇది చాలా బాగుంటాయి ఫోన్స్. అండ్ ఆప్టిమైజేషన్ చేయాలి, బాగా ఆప్టిమైజేషన్ అయితే చేయాలి. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే 6550 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇది సిలికాన్ కార్బన్ మెకానిజం ఉంటుంది ఈ బ్యాటరీలో. అండ్ ఈ బ్యాటరీస్ మీకు అంత త్వరగా అయితే పాడవు. అండ్ అలాగే ఏంటంటే ఇది మీకు ఛార్జింగ్ కూడా స్పీడ్ అవుతుంది. అండ్ ఇది సిలికాన్ కార్బన్ మెకానిజం కాబట్టి ఇది మీకు సైజ్ అయితే తక్కువ ఉంటుంది. దానివల్ల ఫోన్ వెయిట్ అయితే 6550 mAh బ్యాటరీ ఉన్నా సరే మీకు వెయిట్ అయితే అంత ఉండదు, వెయిట్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది మీకు 45 to 50 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది 0 to 100 అయితే. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే అయితే ఇది మీకు 256 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ మీకు ఐరన్ మ్యాన్ ఎడిషన్ కూడా ఉంది. సో మీరు బ్యాక్ సైడ్ ఐరన్ మ్యాన్ థీమ్ అయితే చూడొచ్చు. సో అదేంటంటే మీకు ఐరన్ మ్యాన్ థీమ్ మీకు 512 GB ఉంది, కాకపోతే మనకి ఇండియాలో అయితే అవైలబుల్ లేదు. అది UFS 4.0 వేరియంట్తో వస్తుంది. స్టోరేజ్ వేరియంట్ అయితే 2 వేరియంట్స్తో వస్తుంది మొబైల్. 8 GB 256 GB అండ్ 12 GB 256 GB 2 వేరియంట్స్లో అయితే వస్తుంది.
అండ్ అలాగే మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే 2 నానో సిమ్స్తో వస్తున్నాయి, హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు. సో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు దీనికి. అండ్ వైఫై 6E సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, USB Type-C నుంచే మీరైతే ఆడియో వినాలంటే అక్కడి నుంచి అయితే వినొచ్చు. USB Type-C ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, లేదంటే బ్లూటూత్ యూస్ చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ మిగతా సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సర్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. గైరో కూడా బాగానే ఉంది, మీరు గేమ్స్ ఆడేటప్పుడు గైరో కూడా బాగానే వర్క్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇంకా కెమెరా పరంగా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి. సో మీకు గేమ్ ఆడుతున్నా సరే మీకు అంత దీనిగా హీట్ అయితే అవ్వదు ఫోన్ అయితే. సో ఇందులో మీకు 5000 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ పోకో ఐస్ లూప్ కూలింగ్ కూడా ఉంది ఈ మొబైల్లో. అండ్ అలాగే కెమెరాలో ఏ ఫీచర్స్ చూసుకుంటే AI స్మార్ట్ లూప్ ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే మీరు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకొని AI స్మార్ట్ లూప్ ఇస్తే అది మీకు ఒక వీడియోలో అయితే మీకు ఇస్తుంది. అండ్ అలాగే AI బ్యూటీ ఉంటుంది. అండ్ అలాగే AI ఎరేజ్ ఉంటుంది. అండ్ అలాగే AI స్కై ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు స్కై ఉంటే మీకు డిఫరెంట్ కలర్స్లో మీకు స్కైని అయితే అది చూపిస్తుంది అనమాట. అండ్ ఇది సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం Android 15తో అయితే రన్ అవుతుంది, HyperOS 2.0తో అయితే రన్ అవుతుంది. అండ్ కస్టమ్ UI అయితే వస్తుంది కాబట్టి, సో కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, అలాగే IR బ్లాస్ట్ ఉంటుంది, అండ్ NFC సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నమాట. అండ్ అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇదనమాట పోకో X7 Pro 5G. సో కెమెరా అయితే అంతగా ఆప్టిమైజ్ అయితే లేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఇందులో మనకి బ్లాట్వేర్ అయితే ఉంటుంది. సో షామీ ఫోన్ కాబట్టి బ్లాట్వేర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా UI ఆప్టిమైజ్ అయితే బాగా చేయాలి. అండ్ అలాగే ఈ బ్లాట్వేర్ అయితే రిమూవ్ చేయాలి షామీ. అండ్ పర్సనలైజ్డ్ యాడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయితే, యాడ్స్ UIలో యాడ్స్ ఉంటాయి ఎక్కువ, సో యాడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయితే చేయాలి. సో అప్పుడు కెమెరా ఆప్టిమైజ్ చేసి బ్లాట్వేర్ రిమూవ్ చేసి UIలో యాడ్స్ తీసేస్తే మీకు పాత ఫోన్స్ ఉండేవి షామీ నోట్ సిరీస్లో ఫోన్స్ చాలా బాగుంటాయి ఒకప్పుడు. ఇప్పుడు నోట్ సిరీస్ ఫోన్స్ అంటే నెంబర్ సిరీస్లో కెమెరా ఆప్టిమైజేషన్ అయితే అంత బాగా చేయట్లేదు. సో కెమెరా ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చినట్టయితే మీకు రియల్మీ, ఒప్పో, వివో కంటే మంచి ఫోన్స్ అయితే అవుతాయి. అండ్ సర్వీస్ పరంగా కూడా కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి, సర్వీస్ పరంగా మనకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. కానీ ఫోన్ ఆప్టిమైజ్ చేయాలి, ఆప్టిమైజ్ చేసి తీసుకురావాలి. అండ్ అలాగే బ్యాటరీ పరంగా ఆప్టిమైజ్ చేయాలి, గేమింగ్ పరంగా ఆప్టిమైజ్ చేయాలి. అండ్ అలాగే ఈ మన ఇమేజెస్ అంటే కెమెరా పరంగా ఆప్టిమైజ్ చేయాలి. సో ఇవన్నీ చేసుకుంటూ AI ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం మంచిగా AI ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది మీకు తొందరలోనే ఈ ఒప్పో, వివో, రియల్మీ ఈ ఫోన్స్ అన్నిటిని దాటేస్తాయి. షామీ, పోకో అండ్ రెడ్మీ ఇవన్నీ అండర్ 1 tree అనమాట. అండ్ పోకో కూడా ఇప్పుడు మనకి poco.comలో అయితే మనకి సర్వీస్ అయితే ఉండదు. సో ఇది మనకి షామీకి అయితే వెళ్ళిపోయింది. షామీ ట్రీ కిందే పోకో కూడా ఉంటుంది ఇప్పుడు. సో కొంతవరకు మనకి పోకో లాంచ్ చేసిన కొత్తలో మనకి షామీ ట్రీ కిందే ఉండేది పోకో కూడా. తర్వాత వాళ్ళు సపరేట్ అయిపోయారు షామీ నుంచి. వాళ్ళ ఫోన్స్ వాళ్ళు సెపరేట్గా వాళ్ళ పోర్టల్లో వాళ్ళు సర్వీస్ అది ప్రొవైడ్ చేసుకుని వాళ్ళ ఫోన్స్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్గా వచ్చేసారు, మళ్ళీ షామీ ట్రీ కిందకి వచ్చేసారు అనమాట వాళ్ళు. అది పోకో X7 Pro. అండ్ దీని ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 256GB ప్రైస్ వచ్చేసి 27,999 ఉంది. దాని మీద మీకు ఇంకా 2000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. 12GB 512GB వచ్చేసి 29,999 ఉంది. దాని మీద కూడా మనకి 2000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. సో ఇది పోకో X7 Pro. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోస్ వాళ్ళని కూడా చూడమని చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు జై హింద్.